వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లండన్ న్యూస్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో దగ్గర ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్లో చూసారు కదండి, వన్స్ అగైన్ మార్కెట్లు డబుల్ సో అట్ హయ్యర్ లెవెల్స్ అనమాట అండి. సో మళ్ళీ మార్కెట్లు పడిపోవడం జరిగింది. 225 పాయింట్లు అనమాట అండి. సో నిఫ్టీ డబల్ సెంచరీ సో నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో 1.4%. సో 15,400 మార్క్కి మళ్ళీ అగైన్ నిఫ్టీ రావడం జరిగిందనమాట అండి క్లోజింగ్ బేసిస్ మీద. యాక్చువల్గా నిన్న ట్రైడ్ అనమాట అండి. సో 15,600 అబోవ్ లెవెల్స్లో క్లోజ్ అయింది కదండి. సో ఈరోజు మళ్ళీ అగైన్ 15,400 లెవెల్స్కి మనం బ్యాక్ అని వచ్చేయడం జరిగిందనమాట అండి. సో నిఫ్టీ ఓకే. సో అంటే ఒక 200 పాయింట్స్ కంటే ఎక్కువ క్లియర్గా మనం ఇక్కడ చూసాం కదా ఫాల్. సో అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తూ వచ్చాం కదండి, మార్కెట్ తొందరగా బాటమ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు ఇప్పుడప్పుడే. సో ఈవెన్ దో ఒక చిన్న పుల్ బ్యాక్స్ వచ్చినప్పటికీ కూడా లైక్ డెడ్ క్యాట్ బౌన్స్ అని మనం భావించాలన్నమాట అండి. సో మళ్ళీ అగైన్ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎమర్జ్ అవుతుంది ఖచ్చితంగా. సో ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ లెవెల్స్ చెప్పడం జరిగింది కదండి ఫ్రెండ్స్. సో 15,700 ఒక రెసిస్టెన్స్ ఉంది అండ్ గ్యాప్ ఫిల్ అవ్వచ్చు అట్మోస్ట్ 16,200. మళ్ళీ అక్కడి నుంచి ఇమీడియట్గా సెల్లింగ్ వచ్చి ఛాన్స్ ఉందని చెప్పి మనం అనుకోవడం జరిగింది. అయితే అంతగా ఆ పైదాకా కూడా వెళ్ళట్లేదు అనమాట అండి. సో ఎనీ ఆపర్చునిటీ ఏ మాత్రం అవకాశం వచ్చినా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేయడానికి మాత్రం ఏమాత్రం వెనకాట్లేదు. సో ఈరోజు కూడా 2,920 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. సో డిఐఎస్ యాజ్ యూజువల్ సేమ్ అనమాట అండి. సో 1,860 కోట్ల దాకా సుమారుగా బయింగ్ చేయడం జరిగిందనమాట అండి. సో బట్ ఏదేమైనప్పటికీ సో ఇనిషియల్ నెట్ సెల్లర్గానే ఉండడం జరిగింది. అండ్ నిన్న వీడియోలో నేను మీకు క్లియర్గా షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎక్స్ట్రీమ్ బాటమ్ అయిపోయిందంటే కనుక సో అంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏవైతే అవుట్ పర్ఫార్మెన్స్ ఉందో దాని ఇంకా తగ్గాలన్నమాట అండి. సో అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ గెయిన్ పికప్ చేయాలి. సో అప్పుడే కొంచెం మార్కెట్ బాటమ్ అయింది అని బిలీవ్ చేయడానికి మనకి ఒక ఆస్కారం ఉంటుంది అనమాట అండి. సో టిల్ దెన్ వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్. సో ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఈ టైంలో చేయడం అనేది కొంచెం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అనమాట ఫ్రెండ్స్. రైట్ ఓకే. సో ఓవరాల్గా చూస్తే కనుక సో నిఫ్టీ ఒక 2 డోజీ క్యాండిల్స్ ఇండస్ట్రీస్ తర్వాత నిన్న గ్యాప్ అప్ వచ్చింది, మళ్ళీ అగైన్ సో పడిపోవడం జరిగింది కదా. సో ఈరోజు అగైన్ గ్లోబల్ మార్కెట్స్ సెంటిమెంట్ మళ్ళీ వీక్ అయిపోయింది అనమాట అండి. సో గ్లోబల్ మార్కెట్స్ నిన్న చాలా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఎస్పెషల్లీ యూఎస్ అన్ని ఇండిసెస్ కూడా 2% కంటే ఎక్కువ క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ ఈరోజు చూడండి హ్యాంగ్సెంగ్ కానివ్వండి, లైక్ యూరోప్ డాక్స్ కానివ్వండి, సో అన్నీ కూడా 2% నెగిటివ్ అనమాట అండి. కోస్పీ మోస్ట్ ఆఫ్ ది ఇండిసెస్ ఈరోజు మళ్ళీ అగైన్ నెగిటివ్గా చాలా డీప్ కట్స్ తోటి మీరు చూడొచ్చు అనమాట అండి. సో ప్రైజెస్ చాలా అగ్రెసివ్గా పడిపోతున్నాయి అనమాట అండి. ఇండిసెస్ మీరు క్లియర్ కట్గా చూడొచ్చు అనమాట అండి. అండ్ డవ్ ఆల్సో ఈరోజు ఇండికేటింగ్ నెగిటివ్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది అనమాట అండి. ఈరోజు నెగిటివ్గానే ఉంటుంది మోస్ట్లీ అన్నట్టుగా ఉంది ఓకే. సో ఎందుకంటే గ్లోబల్ సెంటిమెంట్ మనకు క్లియర్గా అర్థమైంది కదా. సో నెగిటివ్గానే సో అల్టిమేట్గా ఉండడం జరిగిందనమాట అండి ఖచ్చితంగా. రైట్. సో అన్ని మొత్తం ఇండిసెస్ కూడా మళ్ళీ అగైన్ సెల్లింగ్ అనేది కనిపిస్తుంది క్లియర్గా. సో గ్లోబల్గా సో ఎప్పుడైతే వీక్నెస్ ఉందో సో మనం డెఫినెట్గా ఇన్ ఐసోలేషన్ విత్ అదర్ కంట్రీస్ మనం ఒకళ్ళని అవుట్ పర్ఫామ్ చేయడం అనేది ఇట్ ఈస్ రియల్లీ ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ ఇంపాసిబుల్ సినారియో అనమాట అండి. బట్ ఈవెన్ దో యాక్చువల్గా మీరు చూస్తే కనుక మిగతా మార్కెట్స్ ఫాల్తో పోల్చుకుంటే వీఆర్ యాక్చువల్లీ బెటర్ అనమాట అండి. సో వెన్ కంపేర్డ్ విత్ అదర్ గ్లోబల్ మార్కెట్స్ మీ పీర్స్తో కంపేర్ చేసుకుంటే మనం యాక్చువల్గా రిలేటివ్గా తక్కువ పడే మన మార్కెట్స్ అని చెప్పి మనం అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. క్లియర్ కట్గా చూడొచ్చు. సో ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, లైక్ నాస్డాక్, డౌ జోన్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ అఫీషియల్ బేర్ మార్కెట్స్ అనమాట అండి. అఫీషియల్గా బేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. 20% బిలో పడిపోయినాయి కదా. బట్ స్టిల్ మనం చూస్తే కనుక కమింగ్ టు నిఫ్టీ 18% అండి ఫ్రమ్ డే హై ఫ్రమ్ ఆల్ టైమ్ హైస్ వచ్చి 18% దాకా మాత్రం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఫాల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అండి ఓకే. సో అందువల్ల మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట అండి. సో ఇంకా మోర్ డౌన్ సైడ్ ఇస్ లైక్లీ. సో ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ పడినంత మన మార్కెట్స్ పడాలంటే ఇంకా చాలా లాంగ్ వే టు గో. సో అవి చాలా ఆల్రెడీ డీప్ కరెక్షన్స్ మనం క్లియర్గా విట్నెస్ చేయడం జరిగిందనమాట అండి. సో నాస్డాక్ అవి అయితే మాత్రం చాలా మోర్ దాన్ ఐ థింక్ 30% ఆ రేంజ్లో ఫాల్ ఉందన్నమాట అండి. సో ఉదాహరణకి నాస్డాక్ తీసుకుంటే కనుక మన పీక్స్ నుంచి తీసుకుంటే డెఫినెట్గా మీరు చూడొచ్చు అనమాట అండి. అరౌండ్ 34% దాకా మీకు ప్రైజ్ పడిపోవడం అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. రైట్. సో అందువల్ల ఏంటంటే సో గ్లోబల్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అవ్వకపోతే మాత్రం మన మార్కెట్స్ కూడా ఆటోమేటిక్గా సో దే విల్ ఆల్సో ఫాలో అనమాట అండి. మన మార్కెట్స్ కూడా గ్లోబల్ మార్కెట్స్ని ఫాలో అయ్యే పాసిబిలిటీ ఉంది. అండ్ డెఫినెట్గా వీక్నెస్ అయితే ఉంది కాబట్టి కొంచెం కాషన్గా ఉండాలన్నమాట ఫ్రెండ్స్ ఓకే. సో అందువల్ల మోర్ డౌన్ సైడ్ ఇస్ లైక్లీ. సో ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ జోలికి వెళ్ళకండి. సో ఆ షేర్స్ కొంచెం అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట అండి. ఆ షేర్స్ ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయకుండా ఉంటే మంచిది. లార్జ్ క్యాప్స్లో మీరు కావాలంటే కొంచెం ఏదైనా బాటమ్ ఫిషింగ్ చేద్దాం అనుకుంటే యూ కెన్ ట్రై. బట్ ఎక్కువగా కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ మాత్రం అవాయిడ్ చేయండి, కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది సో బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట అండి. రైట్. అండ్ ఈరోజు యాక్చువల్గా మీరు చూస్తే కనుక సెక్టోరల్ ఇండిసెస్ అన్నీ కూడా యాక్చువల్గా మంచి గ్రీన్ కనిపిస్తున్నాయి ఓకే.
సో మేబీ ఇది అప్డేట్ అవ్వలేదు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే సో నిఫ్టీ ఎంత పడిపోయింది కదా. సో మేబీ సంథింగ్ యా నౌ ఇది అప్డేట్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే సో హౌ కెన్ దే బీ ఇన్ గ్రీన్, ఎందుకంటే మార్కెట్ ఎంత పడిపోయినప్పుడు యా నౌ అప్డేట్ అయితే రిఫ్రెష్ అయింది. ఓకే, సో అవుట్ పెర్ఫామ్ చేసింది అంటే పిఎస్యూ అని చెప్పాలి, అంటే అవుట్ పెర్ఫామ్ కాదు కనీసం ఫ్లాట్ క్లోజ్ అయింది అనమాట అండి. బట్ ఓవరాల్ అన్ని సెక్టర్ ఇండిసెస్ రెడ్లో క్లోజ్ అయినాయి, విచ్ ఈజ్ నాట్ గుడ్ అట్ ఆల్, ఎందుకంటే మార్కెట్ మొత్తం బ్రెత్ ఎంత అయితే ఉందో అంత నెగిటివ్ వీక్నెస్ ఉందని మనకు క్లియర్గా అర్థమైపోతుంది కదా. సో అడ్వాన్స్ డిక్లైన్స్ ఇవన్నీ క్లియర్గా డిక్లైన్ ఎక్కువగా చాలా రేషియో ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మెటల్ ఇండెక్స్ వన్స్ అగైన్ బీట్ అండ్ డౌన్ 5% పడిపోవడం జరిగింది. అండ్ మీడియా సో ఇవన్నీ కూడా మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ చాలా ఉందన్నమాట అండి, ఎందుకంటే కొంతమంది మనలో చాలామంది ఏం చేస్తారంటే స్టాక్స్ హోల్డ్ చేస్తూ ఉంటారు పడిన తర్వాత, ఇంత పడింది కదా రికవర్ అవుద్దిలే మళ్ళీ వస్తుందిలే అని చెప్పి. బట్ దట్ ఈస్ ఎందుకంటే ఎంత పడిపోద్ది అని చెప్పి చాలామంది మన మైండ్ ఏంటంటే మనని కొంచెం ఆ విధంగా ట్యూన్ చేస్తూ ఉంటుంది అనమాట అండి, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట అండి. సో ఎందుకంటే పెరిగినప్పుడు ఎంతైనా పెరిగింది కదా ఫ్రెండ్స్, సో తగ్గినప్పుడు కూడా ఎంతైనా తగ్గొచ్చు, పెరిగినప్పుడు కూడా చాలా అగ్రెసివ్గా పెరిగింది కదా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. నిన్న నేను చూపించాను మీకు చార్ట్ ఒకటి క్లియర్గా, పెరిగినప్పుడు 1000%, 1200, 1300% పెరిగితే, బట్ ఫాల్ వచ్చినప్పుడు 100% ఫాల్, పీక్ నుంచి ఇండెక్స్ పడిపోద్ది అనమాట అండి. ఓకే, సో అందువల్ల ఏంటంటే సో బీ రెడీ, సో స్టాప్ లాస్లు బుక్ చేసి కంప్లీట్ ఎగ్జిట్ అయిపోండి, క్యాష్తో ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే మంచి క్వాలిటీ స్టాక్స్ అండ్ ఎమర్జింగ్ స్టోరీస్ ఏవైతే కొత్త కాన్సెప్ట్స్ ఇప్పుడు నెక్స్ట్ బుల్ రన్ లీడ్ చేయబోయే స్టాక్స్ ఏవైతే అందులోకి మీ మనీ షిఫ్ట్ చేసుకోవడానికి ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట అండి. సో అది మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో కీప్ క్యాష్ అండ్ జస్ట్ వెయిట్ ఫర్ ద రైట్ ఎంట్రీ. సో అంటే ఎగ్జాక్ట్ బాటంలో మనం ఇట్స్ ఇంపాసిబుల్, బట్ కానీ ఏంటంటే సమ్వేర్ అరౌండ్ ఒక బాటమ్ రేంజ్లో చేస్తే కనుక మన ఇన్వెస్ట్మెంట్స్ డెఫినెట్గా సో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఉంటాయి అనమాట అండి. సో అలా కాకుండా యాక్చువల్గా ఈటీఎఫ్స్ అవి మన ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ నేను ఐ థింక్ లాస్ట్ మంత్ నుంచి నేను చెప్తున్నాను కదండి, యూ కెన్ స్లోలీ స్టార్ట్ అని చెప్పి. సో ఈటీఎఫ్స్ అయితే మాత్రం యూ కెన్ గో హెడ్. ఎస్ఐపీస్ మాత్రం ఇప్పుడు ఆపకండి, ఎస్ఐపీస్ కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఎస్ఐపీస్ ఇప్పుడు ఆపి టైం కాదు, చాలామంది ప్యానిక్లో లాస్ట్లో ఎస్ఐపీస్ ఆపేస్తుంటారు అనమాట అండి. సో పడిపోతుంది ఇంకా పడిపోతుందిలే అని చెప్పి, దట్ ఈస్ రాంగ్ అనమాట అండి. సో ఎందుకంటే మీరు చూడొచ్చు అనమాట అండి, సో దోస్ హూ ఎవర్ బాట్ ఎవ్రీ డిప్లో, అంటే ప్రతిసారి మార్కెట్ పడతా ఉంటుంది, సో ఆ మార్కెట్ గివ్స్ ఆపర్చునిటీస్ అనమాట అండి. సో ఇక్కడ ఒక డిప్ వచ్చింది, ఈ డిప్లో అంటే ఎగ్జాక్ట్ మీరు లోలో కొనకపోయినా కూడా ప్రతి డిప్లోని మీరు బై చేసుకుంటూ వచ్చారనుకోండి, బట్ ఇఫ్ యూ షుడ్ హ్యావ్ ద పేషెన్సీ, కనీసం ఒక 2-3 ఇయర్స్ ఆగగలిగి ఓపిక ఉండాలన్నమాట అండి. సో ప్రతి డిప్లోని ఎవరైతే బై చేస్తారో, అంటే ఈ డౌన్వర్డ్ స్లోప్ ఉంది కదా, సో ఈ ఫాల్లో ఎవరైతే బై చేస్తారో వాళ్ళు దే మేక్ మనీ అనమాట అండి ఖచ్చితంగా. సో అంటే లాంగర్ పీరియడ్ టైంలో ఓకే, మేబీ 2-3 ఇయర్స్ టైం మాత్రం వెయిట్ చేయాలి, మార్కెట్కి టైం ఇవ్వాలి. ఓకే, సో ఎవ్రీ ఫాల్లో ఎవ్రీ స్టీప్ ఫాల్స్ మనం చూసాం కదా, సో ఈ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మీరు బై చేస్తే కనుక సో డెఫినెట్లీ నెక్స్ట్ మళ్ళీ అప్ ట్రెండ్ వచ్చినప్పుడు యూల్ మేక్ వెరీ గుడ్ మనీ, అందులో డౌటే లేదు కదా, రైట్. ఎస్పెషల్లీ ఇండెక్స్ అండ్ ఇండివిజువల్ స్టాక్స్ గురించి మనం మాట్లాడలేదు అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు మన డౌన్ ట్రెండ్ డౌన్ స్వింగ్లో ఉన్నాం కదా, సో స్లోగా నేను ఈటీఎఫ్స్ యావరేజ్ చేసుకుంటానంటే దట్ ఈస్ అప్ టు యూ అనమాట అండి. సో యూ కెన్ స్టార్ట్ స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ కనీసం 2-3 ఇయర్స్ టైం హారిజన్ కంపల్సరీ ఉండాలన్నమాట అండి. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బౌన్స్ బ్యాక్ విత్ ఇన్ 1 ఇయర్, లైక్ 2020లో ఫాల్ ఏదైతే వచ్చిందో ఆ టైప్లో రికవర్ వస్తుంది ప్రతిసారి అని భావించొద్దండి, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇట్ మే బీ ఎలాంగేటెడ్, కొంచెం డిలే అవ్వచ్చు అనమాట అండి. సో డెఫినెట్గా ఎందుకంటే లాస్ట్ టైం వచ్చిన ఫాల్ సివియర్, విత్ ఇన్ మంత్స్లో మోస్ట్లీ 40% ఆ రేంజ్లో పడిపోయింది కదా, బట్ అగైన్ అట్ ద సేమ్ టైం మోర్ దెన్ 100% రికవర్ విత్ ఇన్ మంత్స్లో మళ్ళీ మనం చూడడం జరిగింది కదా. సో ద ఫాస్టెస్ట్ బేర్ మార్కెట్ అని చెప్తారన్నమాట అండి అది. సో 2020 రీసెంట్ లాస్ట్ ఇయర్ మనం ఏదైతే ఫాల్ చూసాం అది. ఓకే, సో అంత ఫాస్ట్గా రికవర్ అవుతా అంటే ఐ డోంట్ థింక్ సో. సో ఇంకా డిఫరెంట్ ఇప్పుడు మన ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ సినారియోలో ఉన్నాం కదండి, సో అవన్నీ కొంచెం ఫ్యాక్టర్ అవ్వాలి. ఓకే, సో ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే మార్కెట్ డిస్కౌంట్ చేసింది, బట్ అయినప్పటికీ కూడా ఇంకా దెర్ ఈజ్ మోర్ రేట్ హైక్స్ ఆర్ హెడ్ అనమాట అండి. ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ అవి మోర్ రేట్ హైక్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మోర్ రిసెషన్ సంబంధించి కూడా మనకి డేటా రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఆల్రెడీ యూఎస్, ఇండియా నో ప్రాబ్లం, మన గ్రోత్ ఏదైతే జీడిపి ఫోర్కాస్ట్ ఉందో అది కొంచెం తగ్గడం జరిగింది, బట్ అంతే తప్ప నెగిటివ్ గ్రోత్లోకి మనం వెళ్ళలేదు, వీఆర్ స్టిల్ పాజిటివ్ గ్రోయింగ్ ఎకానమీ అనమాట అండి. బట్ వేరే యూఎస్ తీసుకుంటే లాస్ట్ క్వార్టర్ ఆల్రెడీ నెగిటివ్ అనమాట అండి. సో అంటే లైక్ ఏప్రిల్ మే మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఏప్రిల్ మే జూన్ది ఇప్పుడు జూలైలో వస్తుంది, అది సెకండ్ క్వార్టర్ అనమాట. అంటే వాళ్ళు యాక్చువల్ ఫైనాన్షియల్ ఇయర్ జాన్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు కదా, జాన్ ఫిబ్రవరి మార్చ్ ఏదైతే ఉందో ఫస్ట్ క్వార్టర్ నెగిటివ్ వచ్చింది. ఓకే, ఏప్రిల్ మే జూన్ది జూలై మీకు ఫస్ట్ సెకండ్ వీక్లో రావడం జరుగుతుంది అనమాట అండి, ఫస్ట్ వీక్లో. సో అప్పుడు ఆ జీడిపి వచ్చిందని ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ డీ గ్రోత్ ఉంటే కనుక అఫీషియల్లీ దే డిక్లేర్ యూఎస్ రిసెషన్లో ఉంది అని చెప్పి డిక్లేర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఓకే, సో అయితే అది డీప్ రిసెషనా లేదంటే అది కొంచెం టెంపరీ ఫినామినా ఇవన్నీ కూడా వీల్ సీ అనమాట అండి. గోయింగ్ ఫార్వర్డ్ థింగ్స్ ఎలా షేప్ అవుట్ అవుతాయి, సో అనేది మనం చూడాలన్నమాట అండి. బట్ ఎనీ హో వాటర్ ఇట్ మేబీ లాంగ్ రన్లో ఇండియా మంచి ఆపర్చునిటీ అనమాట అండి ఇండియాకి.
అండ్ ఇన్వెస్టర్స్కి. ఓకే, దోస్ హూ బిలీవ్ ఇన్ ఇండియన్ స్టోరీ. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వండర్ఫుల్ జర్నీ గోయింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ డెకేడ్లో చాలా ఎక్స్ట్రీమ్ యాంపుల్ మనీ అనేది ఇన్వెస్టర్స్ ఆర్ గోయింగ్ టు మేక్, దోస్ హూ బిలీవ్ అండ్ దోస్ హూ హ్యావ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ అనమాట అండి. రైట్, ఓకే అండి ఫ్రెండ్స్, ఈరోజు స్టాక్ ఐడియాస్ ఏం లేవన్నమాట అండి. సో స్టాక్స్ చూడడం జరిగింది కానీ బట్ ఎక్స్ట్రీమ్ నెగిటివ్ ఉంది. సో అన్ని సెక్టర్స్ పడిపోతున్నాయి. సో ఇలాంటి టైంలో మనం కొంచెం స్టాక్స్కి అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట అండి. సో లెట్ ద మార్కెట్ స్టెబిలైజ్ అండ్ లెట్ ఇట్ ఫార్మ్ ఏ క్లియర్ కట్ డైరెక్షన్. కొంచెం రివర్సల్ అయిన తర్వాత మేబీ దెన్ వీ కెన్ గో ఫర్ ఇట్. రైట్, ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్పుడు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే, అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ ఆంధ్ర బుల్స్ వెంటనే తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.